ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు, వందనములు. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు లేఖనాలను చదువుతూ పరిశీలన చేస్తూ ధ్యానిద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియమైన దేవుని వారలారా, 9 ధన్యతలు ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ, శరీరము ఆత్మకు ఒకటికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరమేమో హెచ్చించుకుంటుంది, స్వార్థంతో, ఈర్ష్యతో, గర్వంతో తను తాను ఉప్పొంగుతారు. ఆత్మ దీనత్వం కలిగి దేవుని యందు భయముతోనూ భక్తితోనూ తగ్గించుకొని ఉంటారు. మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే 2 వ్యక్తులు దేవాలయం వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఒకరు హెచ్చించుకొని ప్రార్థిస్తారు, ఒకరు తగ్గించుకొని ప్రార్థిస్తారు. ఇది మనం చక్కగా తెలుసుకోగలం. మన ఆత్మీయ జీవితంలో దేవుని అవసరం ఉందని అంగీకరించేవారు, అహంకారం లేకుండా దేవునిపై ఆధారపడే వారికి పరలోక రాజ్యం చెందుతుందని సెలవిస్తూ ఉంది. దుఃఖపడేవారు ధన్యులు, పాపం వల్ల లేదా జీవితంలో కష్టాల వల్ల హృదయంలో బాధపడేవారు. దేవుడు వారికి ఓదార్పు, ఆశ నింపుతాడు. సాత్వికులు ధన్యులు, వినయం, శాంత, సహనం కలిగి వారు దేవుని ఆశీర్వాదంతో భూమిపై ఆశీర్వాదాలు పొందుతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుని నీతి, సత్యం కోసం తప్పించేవారు. దేవుడు వారి జీవితాన్ని నింపి తృప్తిపరుస్తాడు. కనికరం గలవారు ధన్యులు, ఇతరుల మీద దయ చూపించేవారు. దేవుడు కూడా వారికి కనికరము చూపుతాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, స్వచ్ఛమైన హృదయం, నిజాయితీ గల జీవితం గడిపేవారు. వారు దేవునితో దగ్గర సంబంధం పొందుతారు. దేవుని యందు సహవాసం, అనుదిన ప్రార్థన, భక్తి జీవితంలో ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, తగాదాలు లేకుండా శాంతి కలిగించేవారు. వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, దేవుని మార్గంలో నడుస్తూ బాధలు ఎదుర్కొనేవారు. వారికి పరలోక రాజ్యంలో గొప్ప ఫలితం ఉంటుంది. యేసు నిమిత్తం నిందింపబడినప్పుడు, యేసుని అనుసరించడం వల్ల అవమానం లేదా హింస ఎదురైతే అది దేవుడు ముందు గౌరవం, సంతోషం. ఇది సంతోషం. కష్టాలు ఎన్నొచ్చినా నిరాశపడకుండా ఆనందంగా ఉండాలి. పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఒక స్త్రీ ప్రభుతో ఇలా అంటుందన్నమాట: నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యములై ఉన్నాయని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా అంటాడనమాట: అవును గాని అని ఆ స్త్రీతో ఉత్తరమిస్తూ, దేవుని వాక్యాన్ని గైకొని దానిని అనుసరించేవారు మరీ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుందని దేవుడు చెప్తాడు. ఈ ధన్యతలన్నిటినీ మనము ప్రభులో చూస్తాం. ప్రభు వీటన్నిటిని జయించి మనకిచ్చాడు. వాక్యమే మనకు అంతిమ విజయం. వాక్యంలో మనం ఫలించాలని, వాక్యాన్ని అనుసరించాలని, వాక్యాన్ని మన గుండెల్లో భద్రంగా దాచుకోవాలని. వాక్యమే మనకు జీవము, జీవాహారము. వాక్యమే మార్గము, సత్యము, జీవము. వాక్యం ద్వారానే మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఈ కొద్ది మాటలు మన హృదయంలో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.